హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు తెలంగాణ స్పెషల్ బొబ్బట్లు భక్ష్యాలు ఎలా చేయాలో చెప్తాను. భక్ష్యాలు ఇప్పుడు ఎందుకండి అంటే, మా బాబాయ్ ఇవాళ స్కూల్కి వెళ్తూ వెళ్తూ మమ్మీ ఈవినింగ్ నేను వచ్చేసరికి స్నాక్స్ భక్ష్యాలు చేసి పెట్టు అంది. సో దానికోసం నేను చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి. సో నేను ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నానండి. 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. సో తీసుకొని దాన్ని బాగా వాష్ చేయండి. ఇలా వాష్ చేయడం వల్ల అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. తర్వాత 1 కప్పు శనగపప్పుకి 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకొని కుక్కర్లో పెట్టి విజిల్స్కి పెట్టండి. సో నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను, శనగపప్పు తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లకు పెట్టాను. 3 నుండి 4 విజిల్ల వరకు పెట్టండి. సో ప్యారలల్గా మనం ఇక్కడ పిండి కలిపేసుకుందామండి. ఒక కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ మైదా పిండి తీసుకోవడం వల్ల మన భక్ష్యాలు అనేటివి చాలా మెత్తగా వస్తాయి. అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి. తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. 1/2 కప్ వాటర్ తీసుకొని బాగా కలపండి. ఇలా కలపడం వల్ల కూడా మన భక్ష్యాలు చాలా మెత్తగా వస్తాయి. సో ఏ పిండి అయినా ఇలా అంటే నార్మల్గా మీరు 10 మినిట్స్ కలిపారనుకోండి, ఇక్కడ ఒక 15-20 మినిట్స్ కలపండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే మనం చేసే భక్ష్యాలు కానీ చపాతీలు కానీ ఏవైనా కూడా చాలా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ మనం దీనిపైన కొంచెము ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ యూస్ చేద్దాం. సో నేను ఇక్కడ బటర్ తీసుకొని మెల్ట్ చేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ బటర్ తీసుకొని బాగా కలిపాను. అది బాగా కలిసాక ఇంకొక స్పూన్ బటర్ తీసుకొని పైన వేస్తున్నాను. సో ఇది వేసాక బాగా కలిపేసి అది రౌండ్ షేప్లోకి వచ్చే వరకు కొంచెం ముద్ద బాగా రౌండ్గా కనిపించేటట్టు కలిపేసి ఇలా తీసుకొని ఒక బౌల్లో పెట్టేసి దానిపైన ఒక తడి బట్ట వేసేయండి. ఇలా తడి బట్ట వేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పిండి బాగా నానుతుంది. అది ఒక 1 అవర్ అట్లా నానబెట్టేసేయండి. తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాం. పప్పు బాగా ఉడికితే స్మాషర్ తీసుకోండి. సో ఇక్కడ పప్పు బాగా ఉడికిందండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా పప్పు ఉడికితే స్మాషర్ తీసుకొని స్మాష్ చేసేయండి. నేను స్మాషర్ యూస్ చేస్తున్నానండి, మీరు మిక్సీలో పట్టినా పర్వాలేదు. తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. మీరు చెక్క బెల్లం లాంటివి షాప్లో దొరికే ఏ బెల్లమైనా తీసుకొని దాన్ని మెల్ట్ చేసుకుని దానికి పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ మెల్ట్ చేయడం వల్ల ఏంటంటే మన రెసిపీ ఫాస్ట్గా అవుతుంది అండ్ మిక్సింగ్ కూడా బాగా జరుగుతుంది. సో బెల్లం బాగా కరిగాక మనం ముందుగా ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న పప్పు వేద్దాము. అందులో 2 స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాం. బాగా కలిసాక అన్నీ రెడీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. తర్వాత పిండి తీసుకొని ఒక బాల్ లాగా చేసుకొని ఇక్కడ మనం 2 కవర్స్ తీసుకుంటున్నామండి. ఫ్లోర్ మీద ఒక కవర్ తీసుకొని దాని మీద పిండి పెట్టి స్ప్రెడ్ చేస్తున్నాము. తర్వాత స్టఫింగ్ మిక్చర్ తీసుకొని పిండిలో మధ్యలో పెట్టి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నామండి ఇక్కడ. ఇలా వేయడం వల్ల బొబ్బట్లు బాగా మెత్తగా వస్తాయి. తర్వాత మోమోస్ చేసినట్టు ఇట్లా రౌండ్గా చేసేసి పిండిని అక్కడే ప్రెస్ చేసేసి దానిపైన కొంచెం నెయ్యి వేసి పైన ఇంకో కవర్ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనము చపాతీ పీట కానీ చెక్కలు కానీ వాడాల్సిన అవసరం లేదు. సో మెల్లగా చేయితోటి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే రౌండ్ షేప్లో వస్తాయి. నార్మల్గా దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి. ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా పల్సగా వచ్చేలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం ఏ చపాతీ పీట కానీ చపాతీ చెక్క కానీ వాడకుండా చేయితోటి ఈజీగా చేసేయచ్చు. ఇలా రౌండ్గా వస్తుంది. సో తర్వాత కవర్ని చేతిలోకి తీసుకొని నేను చూపించినట్టు భక్ష్యాన్ని మీ చేతిలోకి తీసుకొని బాగా వేడైన ప్యాన్ మీద వేసేయండి. తర్వాత కొంచెం గీతోటి రోస్ట్ చేస్తూ అన్ని సైడ్స్లో బాగా రోస్ట్ అయ్యాక తీసేయండి. అంతే అండి, మీ భక్ష్యాలు రెడీ. ఇంతే ఈజీగా 15-20 మినిట్స్లో మనం ఇంట్లోనే భక్ష్యాలు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా ప్రీవియస్ వీడియోస్కి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.